హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అభిషప్టో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కొంతమంది పిల్లలు రోడ్డు మీద ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ ఫుట్బాల్ వెళ్లి డ్రైనేజీలో పడుతుంది. దాంతో పిల్లలు వెంటనే ఆ ఫుట్బాల్ కోసం అక్కడికి వెళ్లి చూడగా ఆ సమయంలో అక్కడ ఆ డ్రైనేజీలో ఒక శవం పైకి తేలుతుంది. అది చూసిన పిల్లలు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. కట్ చేస్తే రమ్యని చూపిస్తారు. అప్పుడే రమ్యకి ఒక పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది. అందుకే రమ్య మేకప్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. అదే సమయంలో రమ్య మదర్ తన దగ్గరికి వచ్చి రమ్యని కిందకి తీసుకుని వెళ్తుంది. రమ్యని చూసుకోవడానికి పెళ్లి కొడుకైనటువంటి అంకుర్ అమ్మ నాన్న, అంకుర్ అక్క డీడీ, అంకుర్ బావ దిలీప్ వచ్చి ఉంటారు. అప్పుడు అంకుర్ నాన్న వెంటనే అపర్ణాన్ని చూసి నీ వయసు ఎంత అని అడుగుతాడు. దానికి అపర్ణ అమ్మ వెంటనే ఈ జనవరి వస్తే అపర్ణకి 25 సంవత్సరాలు వస్తాయి అని చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ అందరికీ కూడా స్నాక్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ వాటిని తీసుకోరు. కానీ డీడీ వాటిని తీసుకుని తింటూ ఉంటుంది. దాంతో అపర్ణ డీడీని ఒక రకంగా చూస్తూ ఉంటుంది. అంకుర్ అమ్మ వెంటనే మాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని అపర్ణ అమ్మ నాన్నకి చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న అంకుర్ ఫాదర్ వెంటనే మనకు నచ్చితే సరిపోదు, అంకుర్ కూడా నచ్చాలి అని వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వండి అని అపర్ణని మరియు అంకుర్ని ఒక రూమ్ లోకి పంపిస్తారు. అక్కడ అపర్ణ మరియు అంకుర్ మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే డ్రైనేజీలో ఉన్న ఒక లేడీ శవాన్ని పోలీసులు తీసి విచారించడం మొదలు పెడతారు. మరోపక్క అంకుర్ మరియు అపర్ణ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అంకుర్ అపర్ణని చూసి పెళ్లైన తర్వాత తప్పు చేస్తే భార్యలు కొడతారా అని అడుగుతాడు. అప్పుడు అపర్ణ మాట్లాడుతూ అదేమీ లేదు, అలా చెయ్యను అని అంకుర్ తో చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ నేను తప్పు చేస్తే మీరేం చేస్తారు అని అంకుర్ని అడుగుతుంది. అప్పుడు అంకుర్ వెంటనే అపర్ణకి సమాధానం చెప్తూ తప్పు చేస్తే చంపేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ షాక్ అవుతుంది. అంకుర్ వెంటనే అపర్ణని చూసి జస్ట్ జోక్ చేశాను అని అపర్ణకి చెప్తాడు. ఆ తర్వాత అపర్ణకి అంకుర్కి ఇద్దరికి నచ్చడంతో అంకుర్ అమ్మ మాట్లాడుతూ ఈ పెళ్లిని 15 రోజుల లోపలే చేసేయాలి అంటుంది. అయితే ఆ మాటలు విన్న అపర్ణ అమ్మ నాన్న మాత్రం 15 రోజుల్లో పెళ్లంటే ఎలా కుదురుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న అంకుర్ అమ్మ మాత్రం లేదు, 15 రోజుల్లోనే పెళ్లి చెయ్యాలి, ఎందుకంటే మాకు జ్యోతిష్యం చెప్పేవాడు చెప్పాడు, ఆ లోపల పెళ్లి చేస్తేనే నా కొడుకు మరియు కోడలు బాగుంటారు, లేదంటే వాళ్ళకి దోషం అని చెప్పారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల లోపల మాత్రమే పెళ్లి చెయ్యాలి అని అంటుంది. చివరికి అపర్ణ అమ్మ నాన్న కూడా అందుకు ఒప్పుకుంటారు. దాంతో అంకుర్ అమ్మ వెంటనే అపర్ణకి గాజులు తొడిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అపర్ణ నాన్న అపర్ణ అమ్మను చూసి నాకెందుకో 15 రోజుల లోపలే పెళ్లి చెయ్యాలి అంటే కొద్దిగా డౌట్ వస్తుంది, వాళ్ళు మనల్ని మ్యాట్రిమోనీలో చూసి వచ్చినంత మాత్రాన 15 రోజుల్లో ఎలా చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ అమ్మ మాత్రం పెళ్లి సంబంధం మంచిదిలాగా అనిపిస్తుంది, మంచి సంబంధం వచ్చినప్పుడు ఇలా లేట్ చేయకూడదు, మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ తో పాటు ఇంకెక్కడైనా అప్పు తీసుకుని వచ్చి వెంటనే అపర్ణకి మనం పెళ్లి చేసేద్దామని అంటుంది. అప్పుడు అపర్ణ నేను ఇప్పుడే బయటికి వెళ్లి వస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ అమ్మ మాత్రం బయటికి వెళ్లి త్వరగా ఇంటికి వచ్చేయి, ఇంకా ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉండకు అని చెప్తుంది. దాంతో అపర్ణ సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లి తన ఫ్రెండ్స్ ని కలిసి అపర్ణ తన ఫ్రెండ్స్ తో కలిసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అపర్ణ తన సెల్ ఫోన్ లో ఉన్న ఒక వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో అపర్ణ ఫ్రెండ్ అంజలి మాట్లాడుతూ నేను తప్పు చేశాను, దీని తర్వాత బ్రతకడం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. అక్కడతో వీడియో కట్ అవుతుంది. అలా అపర్ణ ఆ వీడియోని పోలీసులకు చూపించి అంజలి ఈ వీడియోని మాకు పంపించింది, ఆ తర్వాత అంజలి కనిపించడం లేదు అని అపర్ణ మరియు అపర్ణ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న పోలీసులకి కంప్లైంట్ చేస్తారు. అపర్ణ ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి ఆ అంజలికి పెళ్లైన నెల రోజులకి కనిపించకుండా పోయింది అని చెప్తారు. పోలీసులు మాట్లాడుతూ ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఇవ్వండి, త్వరగా కనిపెడతాము అని అంటారు. అపర్ణ వాళ్ళని చూసి మాట్లాడుతూ మ్యాట్రిమోనీలో చూసి తనకి పెళ్లి చేశారు, నెల రోజుల తర్వాత కనిపించకుండా పోయింది అని అపర్ణ పోలీసులతో చెప్తుంది. దాంతో పోలీసులు మాట్లాడుతూ అంజలి ఫోటోని అన్ని స్టేషన్ కి పంపించి వీలైనంత త్వరగా అంజలిని కనిపెడతామని చెప్తారు. దాంతో అపర్ణ మరియు తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా విన్న ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ మాత్రం కట్నం ఎక్కువ ఇవ్వలేదు అని అత్త మరియు హస్బెండే చంపేశారేమో అని అనుకుంటారు.
మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క అపర్ణ ఇంటికి వెళుతూ అసలు అంజలి ఈ వీడియోని పంపించిన తర్వాత అంజలికి ఏమయ్యింది అని అంజలి గురించి ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. అయితే అపర్ణకి ఆస్తమా ఉండడంతో తను ఇన్హేలర్ వాడుతూ అక్కడి నుంచి అంజలి గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఒకరోజు అపర్ణని అంకుర్ కలిసి అపర్ణ మెడలో ఏ అనే ఒక లాకెట్ ఉన్న చైన్ ని వేస్తాడు. అంకుర్ అపర్ణని చూసి నీ పేరు నా పేరు ఏతోనే స్టార్ట్ అవుతుంది, అందుకే ఈ చైన్ ని చేయించాను అని చెప్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అపర్ణకి మరియు అంకుర్ కి ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో శ్మశానంలో ఒక పూజారి పూజలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని పూజలు చేస్తూ ఆ పూజారి అక్కడ అపర్ణ ఫోటో పైనే కాకి రక్తం వదులుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి ఏమీ అర్థం అవ్వదు. మరోపక్క డ్రైనేజీలో దొరికిన ఆ డెడ్ బాడీని బాగా పరిశీలించగా ఆ డెడ్ బాడీ దగ్గర ఒక పర్స్ దొరుకుతుంది. ఆ పర్సులో ఉన్న లాండ్రీ బిల్లు ద్వారా అక్కడ చనిపోయిన డెడ్ బాడీ అంజలిది అని నిర్ధారిస్తారు. మరోపక్క అపర్ణ బంధువులు అందరూ కూడా అపర్ణ అమ్మను చూసి ఎందుకు పెళ్లిని ఇంత తొందరగా చేసేస్తున్నావు, అసలు ఇక్కడ ఆ పెళ్లి కొడుకు బంధువులు కానీ మన బంధువులు కానీ ఎవరూ లేరేమిటి అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న అపర్ణ అమ్మ పెళ్లి తొందరగా చేసేయాలి అని తక్కువ మందితోనే ఈ పెళ్లిని జరిపించేస్తున్నాం, రిసెప్షన్ ని కొన్ని రోజుల తర్వాత పెడతాం, అప్పుడు ఆ రిసెప్షన్ కి అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాం అని అంటుంది. అదే సమయంలో అక్కడ ఉన్న అంకుర్ సిస్టర్ డీడీ మీద జ్యూస్ పడుతుంది. దాన్ని చూసిన డీడీ నా మీద రక్తం పడుతుంది అంటూ పుదుల్ పుదుల్ అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు ఆ పుదులు ఎవరో అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో దిలీప్ అక్కడికి వచ్చి తన వైఫ్ డీడీని అక్కడి నుంచి రూమ్ లోకి తీసుకుని వెళ్లి టాబ్లెట్ వేసి పడుకొని పెడతాడు. అయితే ఇదంతా కూడా అపర్ణ అమ్మ చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత పెళ్లి తర్వాత అపర్ణ సైలెంట్ గా ఉంటుంది. అంకుర్ అపర్ణతో మాట్లాడుతూ ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అపర్ణ మాత్రం అదేమీ లేదు అని చెప్తూ ఉంటుంది. మరోపక్క అపర్ణ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణ అమ్మ తన హస్బెండ్ ని చూసి జ్యూస్ తన మీద పడగానే డీడీ ఎందుకు రక్తం రక్తం అంటూ పుదుల్ పుదుల్ అని ఎందుకు అరిచింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అంకుర్ ఫాదర్ అపర్ణ ఫాదర్ దగ్గరికి వచ్చి మా అమ్మాయి డీడీకి ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్లనే తను పెళ్లిలో ఆ విధంగా విచిత్రంగా ప్రవర్తించింది అని చెప్తాడు. అపర్ణ ఫాదర్ వెంటనే అంకుర్ ఫాదర్ ని చూసి నీ కూతురు పుదుల్ పుదుల్ అని అరిచింది, అసలు ఆ పుదుల్ ఎవరు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అంకుర్ ఫాదర్ నిజానికి పుదుల్ అనేది ఒక బొమ్మ, ఆ బొమ్మను కొనిచ్చాం కానీ బొమ్మ కనిపించకుండా పోయింది, అప్పటి నుంచి పుదుల్ పుదుల్ అని నా కూతురు డీడీ అరుస్తూ ఉంటుంది, తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అపర్ణ అత్తగారి ఇంటికి వెళ్తుంది. అపర్ణ అత్తగారు అపర్ణకి నలుగు పెట్టి ఇంట్లోకి రాణిస్తుంది. అపర్ణ ఇంట్లోకి అడుగు పెట్టి వెళ్లి ఇంట్లో మొత్తం చూస్తూ ఇంట్లో వీళ్ళకి ఎంతమంది బంధువులు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంది, పెళ్లికి ఎందుకు ఎవరో కూడా వీళ్ళ బంధువులు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అపర్ణ నాన్న అపర్ణకి కాల్ చేసి అక్కడికి బంధువులు ఎవరైనా వచ్చారా, ఎవరెవరు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ మాత్రం తన నాన్నతో ఇక్కడ బంధువులు ఎవరూ రాలేదు, ఇంట్లో పని మనిషి కూడా లేదు, ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కొంత సమయం తర్వాత అపర్ణకి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి అంజలి చనిపోయింది, తన డెడ్ బాడీ డ్రైనేజీలో దొరికింది, ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్న లాండ్రీ బిల్ సహాయంతో మేము చనిపోయింది అంజలి అని నిర్ధారించుకున్నాము అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న అపర్ణ షాక్ అయ్యి పోలీస్ ఆఫీసర్ తో సార్ నాకెందుకో ఇది నమ్మబుద్ధి అవ్వడం లేదు, ఖచ్చితంగా అంజలి చనిపోయి ఉండదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అపర్ణ వెనకాలకి ఎవరో వచ్చినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ అంకుర్ సిస్టర్ అయినటువంటి డీడీ వచ్చి ఉంటుంది. దాంతో అపర్ణ వెంటనే పోలీస్ ఆఫీసర్ తో సార్ నేను తర్వాత మీతో ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. డీడీ మాత్రం అపర్ణని చూసి నువ్వు వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విన్న అపర్ణ షాక్ అయ్యి తననే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపర్ణ అసలు డీడీ రూమ్ లో ఏముంది అని చెక్ చేయడం కోసం అక్కడికి వెళుతూ ఉండగా ఆ ఇంట్లో చాలా రూమ్లు ఉంటాయి. అక్కడ ఎవరో అపర్ణని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో అపర్ణ వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ కూడా తనకి కనిపించరు.
అదే సమయంలో అంకుర్ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అపర్ణ అంకుర్ దగ్గరికి వెళ్లడంతో అంకుర్ వెంటనే ఆ ఫోన్ ని కట్ చేసేస్తాడు. అపర్ణ అంకుర్ ని చూసి, నన్ను ఎవరో అక్కడ ఉన్న రూమ్ లో నుంచి చూశారు, కానీ నేను అక్కడికి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేరు అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న అంకుర్ మాత్రం, నిజంగానే ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు దేన్నో చూసి భయపడుతున్నట్లుగా ఉన్నావు, లైట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడు అపర్ణ వెంటనే అంకుర్ ని చూసి, నువ్వు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడుకో అని అంటుంది. ఆ మాటలు విన్న అంకుర్, ఇది ఫోన్ మాట్లాడే సమయం కాదు, రొమాన్స్ చేసే సమయం అని అపర్ణ దగ్గరికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దిలీప్ అక్కడికి వచ్చి, ఇప్పుడు మీరు రొమాన్స్ చేసే టైం కాదు, ఈ రోజు మంచిగా లేదంట, అందుకే మీ అమ్మ నిన్ను మీ నాన్న దగ్గర పడుకోమని చెప్పింది, అపర్ణను మాత్రం మీ అమ్మ దగ్గర పడుకోమని మీ అమ్మ చెప్పింది అంటాడు దిలీప్. అప్పుడు అంకుర్ వెళ్లి ఒక కబోర్డ్ ని ఓపెన్ చేయగా ఆ కబోర్డ్ లో ఒక పాము ఉంటుంది. దాంతో అంకుర్ గట్టిగా అరుస్తాడు. ఆ సమయంలో అపర్ణ అక్కడికి వచ్చి ఆ పాము మీద తెల్ల చీరని వేసి ఆ పామును పట్టి ఒక డబ్బాలో వేస్తుంది. అంకుర్ అరుపులు విని అక్కడికి చాలా మంది చేరుకుంటారు. అంకుర్ అమ్మ వెంటనే దిలీప్ ని చూసి, నువ్వు ఆ పాముని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని అంటుంది. దిలీప్ వెంటనే ఆ పాముని తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. అంకుర్ అమ్మ ఇల్లు మొత్తం తిరిగి సాంబ్రాణి వేస్తూ, ఆ శాపం వల్లనే ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ మాత్రం తన అత్తను చూసి అసలు శాపం ఏమిటి అని అడుగుతుంది. కట్ చేస్తే మరో పక్క పోలీసులు అంజలి అడ్రస్ కి వెళ్లి ఆ ఇంట్లో వెతగ్గా ఆ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది, కానీ ఇల్లు మొత్తం రక్తం మరకలు కనిపిస్తాయి. అది చూసిన పోలీసులు షాక్ అవుతారు. మరో పక్క అంకుర్ ఇంట్లో డీడీ ఒక గోడకి రక్తం ఉంది అని క్లీన్ చేస్తూ అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో అంకుర్ నాన్న తన కూతురు దగ్గరికి వచ్చి ఇక్కడ ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు. వెంటనే దిలీప్ అక్కడికి వచ్చి డీడీని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇదంతా కూడా అపర్ణ చూస్తూ భయపడుతూ ఉంటుంది. ఆ సమయంలో అంకుర్ నాన్న అపర్ణని పైకి వెళ్ళమని గట్టిగా అరిచి చెప్తాడు. దాంతో అపర్ణ వెంటనే పై రూమ్ లోకి వెళ్లి దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. మరో పక్క డీడీ దిలీప్ తో మాట్లాడుతూ, ఆ అపర్ణ నన్ను ఒకలాగా చూస్తూ ఉంది, ఏదో తేడాగా చూస్తుంది అని దిలీప్ తో డీడీ చెప్తూ ఉంటుంది. దిలీప్ వెంటనే డీడీకి కొన్ని టాబ్లెట్లు ఇచ్చి తనని పడుకోబెడతాడు. మరో పక్క అపర్ణ దగ్గరికి అంకుర్ అమ్మ వచ్చి, అంకుర్ నాన్న డీడీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే టెన్షన్ లో అందుకే అరిచాడు, నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోకు అని చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు అపర్ణ పడుకుని ఉండగా తనకి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే అపర్ణ దగ్గరికి డీడీ కత్తి పట్టుకుని వచ్చి, నాకు నీ తల కావాలి అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే అపర్ణ అప్పుడే ఉలిక్కి పడి నిద్ర లేచి ఇదంతా నా కళ అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు అపర్ణని, మా ఫ్యామిలీకి ఒక దోషం ఉంది, కొన్ని పూజలు చెయ్యాలి అని అపర్ణని శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ శ్మశానంలో స్టార్టింగ్ లో చూపించిన ఒక పూజారి అక్కడ పూజలు చేస్తూ ఉంటాడు. ఆ పూజారి వెంటనే అపర్ణకి ఒక బౌల్ ఇచ్చి, ఆ బౌల్ నిండా వాటర్ ఉందని, ఆ పక్కనే ఉన్న గుంతలో ఆ వాటర్ ని పొయ్యమని అపర్ణకి చెప్తాడు ఆ పూజారి. దాంతో అపర్ణ వెంటనే ఆ బౌల్ తీసుకుని వెళ్లి అక్కడ గుంతలో నీళ్లు పోస్తుంది. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ మరియు పూజారి అందరూ కూడా ఆ అపర్ణని ఒకలా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అపర్ణ అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అపర్ణ అమ్మా నాన్న కూడా అక్కడికి రావడంతో అపర్ణ వాళ్ళ అమ్మా నాన్నని చూసి, ఏమిటి ఇంత సర్ప్రైజింగ్ గా వచ్చారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అపర్ణ అమ్మా నాన్న, అంకుర్ మమ్మల్ని నీకు చెప్పకుండా వస్తే నీకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని మమ్మల్ని అలా చెప్పా పెట్టకుండా రమ్మన్నాడు అని చెప్తారు. ఆ తర్వాత అపర్ణ అమ్మ అపర్ణని చూసి, ఇక్కడంతా బాగానే ఉంది కదా, నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. అపర్ణ కూడా తన అమ్మను చూసి, నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పి, మీకోసం నేను తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. అయితే అపర్ణ ఆ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్లుగా తనకి అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ డీడీ ఉంటుంది. డీడీని చూసిన అపర్ణ, ఇక్కడ నేను డీడీని కాకుండా మరి ఎవరినో చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపర్ణ పేరెంట్స్ ఇద్దరు కూడా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో అపర్ణకి మరియు అంకుర్కి ఇద్దరికి 2 గిఫ్ట్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో అపర్ణ ఆ 2 గిఫ్ట్లని తీసి ఒక డ్రాలో పెడుతుంది. అలా డ్రాలో పెట్టే సమయంలో అపర్ణకి అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ ని చూసిన అపర్ణ చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే మరో పక్క పోలీసులకి ఆ చనిపోయిన అంజలి యొక్క భర్త ఫోటో మ్యాట్రిమనీ నుంచి దొరుకుతుంది. దాంతో పోలీసులు ఆ అంజలి భర్త కోసం వెతుకుతూ ఉంటారు. మరో పక్క అపర్ణకి మరియు అంకుర్కి ఫస్ట్ నైట్ చేయడం కోసం అంతా కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అపర్ణ మేకప్ అవుతూ ఉంటుంది. అలా అపర్ణ మేకప్ అవుతూ ఉండగా అపర్ణ రూమ్ దగ్గరికి డీడీ వస్తుంది. అది చూసిన అపర్ణ, నీ
నీకు కూడా మేకప్ చేస్తాను అని డీడీని కూర్చోబెట్టి మేకప్ వేస్తూ ఉంటుంది. అప్పుడు డీడీ అపర్ణతో మాట్లాడుతూ, ఇంతకు ముందు నాకు పుదుళ్ళు ఇదే విధంగా కూర్చోబెట్టి మేకప్ వేసేది, నాకు బాగా దువ్వేది అని చెప్పి థ్యాంక్ యూ అర్పిత అని అంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ, నా పేరు అర్పిత కాదు, నా పేరు అపర్ణ అని డీడీతో చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో దిలీప్ అక్కడికి వస్తాడు. డీడీ వెంటనే దిలీప్ ని చూసి, ఈ అపర్ణ నేను అడగకుండానే మేకప్ వేసింది అని అంటూ అరుస్తూ ఉంటుంది. దాంతో దిలీప్ వెంటనే అపర్ణని చూసి, డీడీకి హెల్త్ బాగోలేదు, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అపర్ణ, నేనేమీ చెయ్యలేదు, డీడీనే నా రూమ్ లోకి వచ్చింది అని దిలీప్ కి చెప్తుంది. దాంతో దిలీప్ మరియు డీడీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోపక్క పోలీసులు ఆ చనిపోయిన అంజలి భర్త అడ్రస్ కి వెళ్లి చూడగా అది ఒక ఫేక్ అడ్రస్ అని తెలుస్తుంది. మరోపక్క అపర్ణ తన ఫస్ట్ నైట్ కోసం రెడీ అయ్యి తన భర్త అంకుర్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు అపర్ణ అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అపర్ణకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అంజలి బ్రతికి ఉన్నప్పుడు తనకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ, నేను సుప్రీతిన్ తో డేటింగ్ కి వెళుతున్నాను అని అపర్ణతో అంజలి చెప్పిన విషయం అపర్ణకి గుర్తుకు వస్తుంది. అది ఇప్పుడు ఎందుకు అపర్ణకి గుర్తుకు వస్తుంది అంటే, అపర్ణ అమ్మా నాన్న వెళ్లేటప్పుడు తనకి 2 గిఫ్ట్స్ ఇచ్చారు కదా, ఆ 2 గిఫ్ట్స్ ని కూడా డ్రాలో పెట్టేటప్పుడు ఒక లెటర్ ని చూసి ఉంటుంది. ఆ లెటర్ లో కూడా సుప్రీతిన్ అని రాసి ఉంటుంది. అందువల్ల అపర్ణకి అంజలి సుప్రీతిన్ తో డేటింగ్ కి వెళ్తున్నాను అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అదే విధంగా ఆ సుప్రీతిన్ అని రాసి ఉన్న లెటర్ ఇంట్లో ఉంది అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అంకుర్ అపర్ణతో రొమాన్స్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అయితే అపర్ణ మాత్రం సైలెంట్ గా ఉండి, నాకు హెల్త్ బాగోలేదు అని అంకుర్ తో చెప్తుంది. దాంతో అంకుర్, సరే అయితే నువ్వు వెళ్లి పడుకో అని చెప్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అపర్ణ అంకుర్ అమ్మ దగ్గరికి వెళ్లి, నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న అపర్ణ అత్త మాత్రం, కొన్ని రోజులు ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్లి ఆ రూమ్ లో ఉండు అని తన అత్తయ్య చెప్తుంది. అదే సమయంలో మళ్ళీ అపర్ణకి ఆ పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తాడు. అపర్ణ మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ తో, నేను డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ తన అత్త మామల దగ్గరికి వెళ్లి, నాకు నా అమ్మా నాన్న గుర్తుకు వస్తున్నారు, నేను వెళ్లి వాళ్ళని చూసి వస్తాను అని తన అత్త మామకు చెప్పి పర్మిషన్ తీసుకుంటుంది. దాంతో అపర్ణ అత్త మామలు కూడా అపర్ణని మీ ఇంటికి వెళ్లిరా అని అంటారు. దాంతో అపర్ణ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా అదే సమయంలో కారులో అటు వెళుతున్న అంకుర్ అది చూసి వెంటనే అపర్ణని తన కారులో ఎక్కించుకుని డ్రాప్ చేయడానికి వెళుతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో అంకుర్ అపర్ణని చూసి, ఎందుకు సడన్ గా మీ అమ్మగారి ఇంటికి వెళుతున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అపర్ణ మాత్రం, ఏం లేదు, ఒకసారి అమ్మా నాన్నని చూసి వద్దామనుకుంటున్నాను అని అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా అంకుర్ కారుకి ఒక టాక్సీ డ్రైవర్ అడ్డం వస్తాడు. దాంతో అంకుర్ వెంటనే కారు దిగి ఆ టాక్సీ డ్రైవర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అపర్ణ వెంటనే అంకుర్ ని కూల్ చేసి తన కారులో కూర్చోబెడుతుంది. అంకుర్ అపర్ణని బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అపర్ణ వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఆ పోలీస్ ఆఫీసర్ ని కలుస్తారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అపర్ణ మరియు తన ఫ్రెండ్స్ ని చూసి, మేము మ్యాట్రిమనీలో ఉన్న అంజలి హస్బెండ్ అడ్రస్ కి వెళ్ళాం, కానీ అప్పుడే మాకు అది ఫేక్ అడ్రస్ అని తెలిసింది. అదే విధంగా అంజలి హస్బెండ్ ఫొటోస్ ని చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ అన్నిటికీ కూడా పంపించామని చెప్పి ఆ ఫోటోని అపర్ణకి కూడా చూపిస్తారు. పోలీసులు అపర్ణ మరియు తన ఫ్రెండ్స్ ని చూసి, ఖచ్చితంగా మేము త్వరలోనే ఈ కేసుని సాల్వ్ చేస్తాము అని చెప్తారు. దాంతో అపర్ణ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణకి అంజలి బ్రతికి ఉన్నప్పుడు తనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి. అంజలి బ్రతికి ఉన్న సమయంలో అపర్ణతో మాట్లాడుతూ, నన్ను చేసుకోబోయేవారు మ్యాట్రిమనీలో చూసి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకి నేను బాగా నచ్చాను, 15 రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ అంజలి తనకు కాబోయే భర్త అడ్రస్ ని కూడా ఆ అపర్ణకి చెప్పి ఉంటుంది. దాంతో అపర్ణ వెంటనే ఆ గతాన్ని గుర్తు చేసుకుని వెంటనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, నాకు అంజలి బ్రతికి ఉన్నప్పుడు తనకు కాబోయే భర్త అడ్రస్ ని చెప్పింది, ఒకసారి మీరు అక్కడ కూడా వెళ్లి వెతకండి అని చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ తిరిగి మళ్ళీ తన అత్త మామల ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో డీడీ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అపర్ణ వెంటనే డీడీని చూసి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డీడీ, నా కూతురుతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. అయితే అపర్ణ వెంటనే అక్కడ నిజంగా ఎవరైనా ఉన్నారేమో అని అక్కడ వెతుకుతూ ఒక రూమ్ లోకి వెళ్తుంది. అలా వెతుకుతూ ఉండగా అక్కడ పుదుల్ ఫోటోకి దండ వేసి ఉంటారు. దాన్ని చూసిన అపర్ణ చాలా షాక్ అవుతుంది. అదే సమయంలో అక్కడికి అపర్ణ అత్తగారు వచ్చి, అసలు నువ్వు
ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు అని అపర్ణని తిడుతూ ఉంటుంది. అదే సమయంలో అంకుర్ అక్కడికి వచ్చి అపర్ణకి తెలియకుండా ఇక్కడికి వచ్చింది అని అపర్ణని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో అపర్ణ అంకుర్ని చూసి అసలు ఈ పుదుల్ ఎవరో అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అంకుర్ వెంటనే ఈ పుదుల్ నా చెల్లెలు అని చెప్తాడు. అయితే అపర్ణ మాత్రం ఇంతకు ముందు అంకుర్ నాన్న పుదుల్ అంటే ఒక బొమ్మ అని చెప్పాడు, ఇప్పుడు అంకుర్ ఏమో పుదుల్ నా చెల్లి అని చెప్తున్నాడు, అసలు పుదుల్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఒకరోజు పుదుల్ సుప్రీతిన్ ఒకే రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అంకుర్ ఫ్యామిలీ వాళ్ళను చూసి వాళ్ళు సుప్రీతిన్ ని బాగా కొడతారు. అక్కడతో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అదే సమయంలో అపర్ణ అత్త అపర్ణకి ఒక కొత్త తాయెత్తిని కడుతుంది. అపర్ణ అంకుర్ దగ్గరికి వెళ్లి మీ అమ్మగారు నాకు ఈ రోజు ఒక తాయెత్తిని కట్టారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అంకుర్ మా అమ్మ ఇలాంటివి నమ్ముతూ ఉంటుంది, అందుకే తను ఈ ఇంట్లో ఏదో దోషం ఉందని ఆ పూజారి దగ్గరికి వెళ్లి తాయెత్తిని పూజ చేయించి తీసుకువచ్చి నీకు కట్టి ఉంటుంది, అదంతా నీ మంచి కోసమే అని అంటాడు. ఆ తర్వాత అపర్ణ మళ్ళీ వెళ్లి పోలీసుని కలిసి అసలు ఎంతవరకు అంజలి కేసు వచ్చింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పోలీసులు అపర్ణని చూసి నువ్విచ్చిన అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్, అదే విధంగా మాకు అర్పిత అనే మరొక అమ్మాయి శవం కూడా దొరికింది, ఈ అర్పితని మరియు ఆ చనిపోయిన నీ ఫ్రెండ్ అంజలిని కూడా ఒకే విధంగా చంపి ఉన్నారు, అర్పిత డెడ్ బాడీకి చనిపోయిన నీ ఫ్రెండ్ అంజలి బాడీకి కూడా తాయెత్తు ఉంది అని పోలీసులు చెప్తారు. ఆ మాటలు విన్న అపర్ణ అర్పిత అని ఇంతకు ముందు డీడీ కలవరిస్తూ ఉంది అని, అంటే డీడీకి అర్పితకి ఏదో కనెక్షన్ ఉంది అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపర్ణ తాయెత్తు ఉంది అంటే నాకు కూడా నిన్న అత్తగారు తాయెత్తు కట్టారు, అంటే వీళ్ళు నెక్స్ట్ నన్నే చంపబోతున్నారేమో అని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపర్ణ వెంటనే ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న డీడీని చూసి నువ్వు ఒకరోజు అర్పిత అన్నావు కదా, ఆ అర్పిత ఎవరు అని అపర్ణ తన దగ్గర ఉన్న అర్పిత ఫోటోని ఆ డీడీకి చూపించి తినేనా అర్పిత అంటే అని అంటుంది. ఆ మాటలు విన్న డీడీ మాత్రం నాకేమీ తెలియదు అని అంటుంది. ఆ తర్వాత అపర్ణ అంజలి ఫోటోను కూడా డీడీకి చూపించి ఈ అంజలి నీకు తెలుసా అని అడుగుతుంది. డీడీ మాత్రం నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ ఆలోచిస్తూ ఈ కుటుంబంలోని వాళ్ళు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని చంపేస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అపర్ణ ఇంట్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణకి అక్కడ 3 బొమ్మలు కనిపిస్తాయి. 3 బొమ్మల్ని కింద పెట్టి ఫస్ట్ది అంజలి, రెండవది అర్పిత, అంటే మూడవది నేనేనా అని అపర్ణ షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అపర్ణ అత్తగారు గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అపర్ణ వెంటనే తన అత్త దగ్గరకు వెళ్ళగా తను పుదుల్ ఫోటోని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అపర్ణ మామగారు అక్కడికి వచ్చి తన వైఫ్ ను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అంకుర్ అమ్మ మాత్రం నా కొడుకు చనిపోయాడని ఫోన్ వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ మామగారు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అంకుర్ అక్కడికి వస్తాడు. అలా అంకుర్ అక్కడికి రావడంతో అంకుర్ బ్రతికే ఉన్నాడు కదా అని అందరూ కూడా అంకుర్ ని చూసి షాక్ అవుతూ ఉంటారు. అంకుర్ అమ్మ కూడా అంకుర్ ని చూసి షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో అంకుర్ అమ్మను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు హాస్పిటల్లో అంకుర్ అమ్మ మెడికల్ రిపోర్ట్స్ ని మరియు డీటెయిల్స్ ని రాయమని చెప్తారు. దాంతో అపర్ణ నేను ఫిల్ చేస్తాను అని అక్కడికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో దిలీప్ మెడిసిన్ తీసుకురావడానికి కిందకి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో దిలీప్ ని ఎవరో ఫాలో చేస్తున్నట్లుగా దిలీప్ కనిపిస్తుంది. దిలీప్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరో కూడా ఉండరు. మరో పక్క అంకుర్ అమ్మ మాత్రం నేను నా కొడుకుని చూడాలి అని ఆ హాస్పిటల్లో గొడవ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న నర్సు మాట్లాడుతూ నీ కొడుకు బాగానే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో రిసెప్షన్ లో ఉన్న నర్సు మాట్లాడుతూ అంకుర్ గారి అమ్మ పేరు చెప్పి తన కొడుకు సుప్రీతిన్ ఎవరు అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న అంకుర్ లేచి అక్కడికి వెళ్తాడు. అది చూసిన అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే తను అంకుర్ ని చూసి సుప్రీతిన్ పిలిస్తే మీరెందుకు వెళుతున్నారు, నీ పేరు అంకుర్ కదా అని అంటుంది. దాంతో అంకుర్ వెంటనే రిసెప్షన్ దగ్గర ఫిల్ చేసిన ఉన్న ఆ ఫామ్ ను చూసి అందులో ఏ పేరుందో చూస్తాడు. వెంటనే అంకుర్ తన భార్య అయినటువంటి అపర్ణని చూసి ఆ ఫామ్ ఫిల్ చేసింది నువ్వే కదా, అక్కడ ఎందుకు నా పేరు ప్లేస్ లో సుప్రీతిన్ అని రాశావు అని అడుగుతాడు. అయితే అపర్ణ మాత్రం నేను ఆ ఫామ్ ని ఫిల్ చేయలేదు,
తెలియదు. నేను ఆ ఫామ్ ని ఫిల్ చేద్దామని చూసేటప్పటికే ఆ ఫామ్ ని ఎవరో ఫిల్ చేసి ఉన్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అంకుర్ వెంటనే అపర్ణని చూసి, నేను సుప్రీతిని కాదు, నువ్వు ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అపర్ణని ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత అపర్ణ అక్కడి నుంచి వెళుతూ ఉండగా తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లుగా అపర్ణ కనిపిస్తుంది. నిజంగానే ఒక క్యాప్ పెట్టుకున్న వ్యక్తి అపర్ణని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ విషయం గమనించిన అపర్ణ తనే తనని ఫాలో అవుతున్న ఆ వ్యక్తిని ఫాలో చేయడం మొదలు పెడుతుంది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోతూ ఉంటాడు. అపర్ణ కూడా ఆటో ఎక్కి తననే ఫాలో చేస్తూ వెళుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి వెంటనే ఆటోలో నుంచి బోట్లు ఉండే చోటుకి వెళ్తాడు. అపర్ణ కూడా తననే ఫాలో అవుతూ ఆ బోట్ లాగే ప్లేస్ కి వెళ్ళగా అక్కడ ఆ వ్యక్తి అపర్ణకి ఇవ్వమని ఒక లెటర్ ఒక వ్యక్తికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అపర్ణ అక్కడికి వెళ్లి ఆ లెటర్ ని తీసుకుని వెంటనే తనని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి కోసం మళ్ళీ అక్కడ వెతుకుతుంది. కానీ తను ఎక్కడా కూడా కనిపించడు. కట్ చేస్తే మరో పక్క పోలీసులు సుప్రీతిన్ కోసం వెతుక్కుంటూ అతని అడ్రస్ కి వెళ్తారు. అలా పోలీసులు సుప్రీతిన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే సుప్రీతిన్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో పోలీసులు ఆ సుప్రీతిని స్టే చేసిన ఆ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ పోలీసులకు ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో అంజలి ఫోటో మరియు అర్పిత ఫోటో, అదే విధంగా అపర్ణ ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫొటోస్ ను చూసిన పోలీసులు షాక్ అవుతారు. కట్ చేస్తే మరో పక్క అపర్ణ తనకిచ్చిన ఆ లెటర్లో చూడగా అందులో పాములు పట్టే వ్యక్తి అడ్రస్ ఉంటుంది. అపర్ణ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి అపర్ణకి అపర్ణ ఫ్యామిలీ ఫోటోను చూపించి ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి మీద వేలి పెట్టి మరీ చూపించి, ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి పాములు తీసుకుని వెళుతూ ఉంటాడు అని చెప్తాడు. అయితే ఇక్కడ ఆ పాములు పట్టే వ్యక్తి అపర్ణ ఫ్యామిలీలో ఎవరు వచ్చి ఇక్కడి నుంచి పాములు తీసుకుని వెళుతున్నాడో మాత్రం మనకి ఇక్కడ చూపించరు. మనకి తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత అపర్ణ నెమ్మదిగా ఇంటికి వెళ్తుంది. అయితే ఇంటి దగ్గర ఉన్న దిలీప్ మాత్రం అపర్ణని చాలా కోప్పడుతూ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఇక్కడ డీడీని చూసుకుంటూ ఉండు, నేను వెళ్లి అంకుర్ అమ్మని చూసుకుంటాను అని హాస్పిటల్ కి వెళ్తాడు. ఆ తర్వాత అపర్ణ వెంటనే డీడీ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బీరువా అన్నిట్లో కూడా వెతుకుతూ ఉంటుంది. డీడీ అపర్ణని చూసి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అపర్ణ వెంటనే, నీ హస్బెండ్ నీ టాబ్లెట్స్ అన్నిటినీ మార్చి నీకిచ్చి నిన్ను మెంటల్ దాన్ని చేస్తున్నాడు, కావాలంటే నువ్వే చదువు అని డీడీకి ఆ టాబ్లెట్స్ ని చూపిస్తుంది అపర్ణ. ఆ టాబ్లెట్స్ ని చూసిన డీడీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసిన డీడీ అసలు దిలీప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ వెంటనే డీడీని చూసి, అంతేకాదు ఈ ఇంట్లోకి పాములు వాటంతటా అవి రావడం లేదు, దిలీపే వాటిని తీసుకుని వచ్చి కబోర్డ్ లో పెడుతున్నాడు అని అంటుంది. అప్పుడే మనకు ఆ పాములు పట్టే వ్యక్తి ఆ ఇంట్లో దిలీపే తన దగ్గరికి వచ్చి పాములు తీసుకుని వెళుతున్నాడు అని చెప్పిన వీడియోని చూపిస్తాడు. అపర్ణ వెంటనే డీడీని చూసి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు మొత్తం క్లియర్ గా నిజాలన్నీ చెప్పు అని అడుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు పుదుల్ మరియు సుప్రీతిన్ ఒక రూమ్ లో ఉండడం దిలీప్ చూసి తను వెంటనే వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తాడు. ఆ తర్వాత దిలీప్ సుప్రీతిన్ ని పైకి తీసుకువచ్చి తనని బాగా కొడుతూ ఉంటాడు. వెంటనే దిలీప్ ఒక పెద్ద రాడ్డు తీసుకుని వచ్చి అంకుర్ చేతికిచ్చి వెంటనే నువ్వు అతన్ని చంపే అని అంటాడు. అంకుర్ కూడా ఆ సుప్రీతిన్ తల మీద కొట్టి అతన్ని చంపేస్తాడు. అయితే పుతుల్ మాత్రం వద్దు, అతన్ని చంపొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పుతుల్ కూడా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దిలీప్ మాత్రం పుతుల్ వెనకాలే పరిగెడుతూ తనని వెంటాడుతూ ఉంటాడు. అలా గతాన్ని చెప్తున్న డీడీ వెంటనే అపర్ణని చూసి తన పేరు సుప్రీతిన్ కాదు, తన పేరు చందన్ అని చెప్తుంది. మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. అప్పటికి పుతుల్ కూడా చనిపోయి ఉంటుంది. దాంతో అంకుర్ ఫ్యామిలీ మొత్తం ఒక పూజారి దగ్గరికి వెళ్లి తనని కలుస్తారు. ఆ పూజారి వెంటనే అంకుర్ అమ్మగారిని చూసి, నీ కొడుకు కారు యాక్సిడెంట్ లో చనిపోతాడు, నీ భర్త రక్తం కక్కుకుంటూ చచ్చిపోతాడు అని ఆ పూజారి చెప్తాడు. ఆ మాటలు విన్న అంకుర్ అమ్మ మరి దీనికి సొల్యూషన్ ఏమిటి అని అడుగుతుంది. పూజారి వెంటనే అంకుర్ అమ్మను చూసి నరబలి ఇవ్వాలి, అది కూడా ఆడవాళ్ళని ఇవ్వాలి, నీ కొడుకు 25 సంవత్సరాలు గల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని నరబలి ఇవ్వాలి, అది కూడా ఎవరి పేరు ఏతో స్టార్ట్ అవుతుందో ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని నరబలి ఇవ్వాలి అని ఆ పూజారి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తాడు. అయితే అప్పటికే అంకుర్ కి ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది. అదే విధంగా అంకుర్ నాన్న నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇదంతా చూసిన అంకుర్ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా మనకేదో దోషం పట్టుకుంది, వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఆ పూజారి చెప్పినట్లే చెయ్యాలి అని ఆ ఫ్యామిలీ అంతా కూడా డిసైడ్ అయ్యి 25 సంవత్సరాలు గల అమ్మాయిలకి తన కొడుక్కి పెళ్లి చేసి నరబలి ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా డీడీ అపర్ణకి చెప్తూ ఉంటుంది. అదంతా విన్న అపర్ణ వెంటనే డీడీని చూసి నేను వెంటనే వెళ్లి పోలీసుల్ని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అదే సమయంలో తనకి ఎదురుగుండా అంకుర్, దిలీప్ అలాగే అంకుర్ వాళ్ళ నాన్న వస్తారు.
అపర్ణ వాళ్ళని చూసి నేను వెంటనే వెళ్లి మా అమ్మ నాన్నని చూసి వస్తాను అని అంటుంది. కానీ అంకుర్ మాత్రం నీతో అర్జెంట్ పని ఉంది అని రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. అయితే రూమ్ లోకి వెళ్ళగానే అపర్ణకి మొత్తం అర్థం అయిపోయి వాళ్ళని చూసి మీరు నిజంగా మనుషులే కాదు, నరబలి ఇవ్వడం ఏమిటి అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. దాంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి అపర్ణని కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ సమయంలో అపర్ణ దగ్గర దిలీప్ ఒక్కడే కాపలాగా ఉంటాడు. దిలీప్ అపర్ణని చూసి నీకంతా డీడీ చెప్పేసినట్లు ఉంది, కానీ డీడీకి తెలియని కొన్ని విషయాలు నేను నీకు చెప్తాను అని తను ఆ విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నేను పుదుల్ కోసం ఆ రోజు పరిగెత్తుకుంటూ వెళుతున్నాను, కానీ నా మాట వినకుండా చనిపోయింది. నేను నిజానికి పుదుల్ని చాలా ప్రేమించేవాడిని. నాకు నచ్చిన అమ్మాయి చనిపోయింది అని, దాని తర్వాత నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. అందుకే అంకుర్కి యాక్సిడెంట్ చేయించాను. అదే విధంగా అంకుర్ నాన్నకి నోట్లో రక్తం వచ్చేలాగా చేశాను. వీళ్ళ ఫ్యామిలీ చేత నరబలి ఇప్పిస్తున్నది కూడా నేనే అని అంటాడు దిలీప్. ఆ మాటలు విన్న అపర్ణ మాట్లాడుతూ ఇలా నరబలి ఇప్పిస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో దిలీప్ వెంటనే అపర్ణని చూసి ఇదంతా కూడా నేను లవ్ చేసిన పుదుల్ కోసమే అని చెప్తాడు. మరో పక్క పూజారి అపర్ణ తలని తీసుకురమ్మని చెప్తాడు. అంకుర్ వెంటనే అపర్ణ తల తీసుకురావడం కోసం వెళ్తాడు. అప్పుడే మనకి ఇంతకు ముందు 2 నరబలులు ఎలా ఇచ్చారో కూడా చూపించడం జరుగుతుంది. కొంత సమయానికి అపర్ణ కోసం అంకుర్ ఇంటికి వస్తాడు. అయితే అప్పటికే డీడీ అక్కడ తన భర్త దిలీప్ ని కొట్టి చంపేసి ఉంటుంది. ఆ విషయం చూసిన అంకుర్ భయపడిపోయి వెంటనే ఈ విషయాన్ని తన అమ్మా నాన్నకి వెళ్లి చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క అపర్ణ అక్కడి నుంచి తప్పించుకుని వర్షంలో పారిపోతూ ఉంటుంది. ఎదురుగుండా ఒక కారు వచ్చి అపర్ణని గుద్దుతుంది. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అపర్ణ కారు గుద్దడంతో కింద పడిపోవడంతో 2 వ్యక్తులు వచ్చి అపర్ణని పైకి లేపుతూ ఉంటారు. నిజానికి ఆ ఇద్దరు ఎవరో కాదు, పుదుల్ మరియు చందన్. దాంతో అపర్ణ పుదుల్ మరియు చందన్ ని చూసి వీళ్ళింకా చావలేదా అని వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మనకు కొన్ని నిజాల్ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి అపర్ణ అంకుర్ ఇంట్లో ఉన్నప్పుడు పుదుల్ మరియు చందన్ ఇద్దరు కూడా అప్పుడప్పుడు వచ్చి అపర్ణని చూసి వెళుతూ ఉండేవారు అని తెలుస్తుంది. నిజానికి అపర్ణని ఫాలో అవుతున్న వ్యక్తులు పుదుల్ మరియు చందన్ అనే విషయం అప్పుడే అర్థం అవుతుంది. అంటే నిజానికి పుదుల్ మరియు చందన్ ఇద్దరు కూడా చావలేదు అని తెలుస్తుంది. అయితే అప్పటి వరకు చనిపోయారు అనుకుంటున్న పుదుల్ మరియు చందన్ ఎలా బ్రతికి వచ్చారు అనేది మనం సెకండ్ పార్ట్ లోనే చూడవలసి ఉంటుంది. అక్కడతో అభిషప్ తో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అన్నట్లు మీరు బ్యాక్ ట్రాక్ అనే హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. అలాగే మూవీలో ట్విస్ట్ అయితే అస్సలు గెస్ చేయలేరు. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.